హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. కోతంత ఈ వీడియోకు లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, రాక జగన్ రెడ్డి వరుసగా 2 సార్లు బయటకు వస్తే ఆయన్ని వదిలేస్తారా అని మన రచ్చబండకు 100 కొద్ది మెసేజ్లు వచ్చేస్తా ఉన్నాయి. అరే, అంతకు ముందు రోజా అంబటి ఇంటికి వచ్చినప్పుడు వేడి వేడి మసాలా వడలు వేసి పెట్టాం కదా అని ఊరుకున్నాం. అబ్బే, వదిలేసే సమస్యే లేదు. జోగి రమేష్ ఇంటికి వచ్చినప్పుడు కూడా గొట్టాల ముందు గొంతేసుకుని పడిపోయాడు కదా. సో జగన్ రెడ్డిని వాయించాల్సిందే అంటూ నన్ను ఫ్యాన్స్ షంటేస్తున్నారు. అందుకే కొంత ఆలస్యమైనా సరే జగన్ రెడ్డికి ఈసారి మడత కాజాలు పెట్టడానికి నేను రెడీ అయిపోయాను. ఇదిగో జగను, జోగి ఇంటి దగ్గరే ఉన్నావుగా, ఇదిగో వచ్చేస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పు ఏంది కదా? అదే చెప్తానబ్బా. అదే అంటే ఏది? అదే అంటే అది ఇదేనా, లేదంటే ఇది అదేనా, లేదంటే అది ఇది రెండు ఒక్కటేనా, లేదు అంటే అది ఇది రెండు వేరువేరునా? కొంత క్లారిటీగా చెప్పు జగనా. ఇంతకీ కల్తీ నెయ్యే వారంలో 1 మ్యాన్ కమిషన్ వేశారు కదా, దాని గురించి చెప్పు. ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్ లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలేదు ఇంట్లోకి. జరుగుతా ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన 2 అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. అంటే ఏందయ్యా జగన్ రెడ్డి, నువ్వు అనేది సిట్ ఇచ్చిన 600 పేజీల ఛార్జ్ షీటు 100కు 100% నిజమే అంటావు, అంతేనా? అంటే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నీ ప్యాలెస్కు పంపిన 250 కోట్ల రూపాయల సొమ్ము నిజమేనని ఒప్పేసుకున్నట్లేనా? మంచి గ్యాలప్ మీద ఉంటే ఏందో అనుకున్నా. ఇట్టా నిజాలు నీ నోటి వెంట నువ్వే చెబుతా ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. అంటే లడ్డూలో కలిపిన నెయ్యే కాదంటావు, చుక్క పాలై లేకుండా చేసిన రసాయనాల ఫేక్ గీ అంటావు, అంతేనా? ఇంకా చర్చ ఎందుకు? కథం అయిపోయిందిగా, తేల్చేసావు కదా, ఒప్పేసుకున్నావుగా. ఆ 2 మాజీ చైర్మన్ల ముందు లొంగిపోమని చెప్పు. సుప్రీంకోర్టు కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న 1 మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుళ్ళు, నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది? మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. అక్కడికి సిబిఐ సిట్ ఏదో నీకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు బిల్డప్లు ఇస్తా ఉన్నావేంది జగను? అబ్బే, నీకు ఇంగ్లీష్ రాకపోతే ఎవరితోనైనా చదివించుకుని తెలుసుకో. చుక్క పాలే లేకుండా నెయ్యి తయారీ చేసి అది తిరుమల లడ్డు ప్రసాదంలో కలిపి 20 కోట్ల లడ్డూలు తయారీ చేశారు మీ బ్లూ బ్యాచ్.
వన్ మ్యాన్ కమిషన్ చెప్పినా సిట్ చెప్పినా ఒక్కటే చెబుతుంది, నెయ్యి కల్తీ జరిగింది, కేవలం మీ హయాంలోనే ఈ కుట్ర జరిగింది. కేజీకి 25 రూపాయల కమిషన్ తీసుకుని మీరు చేసిన పాపం ఇది. శ్యామల్ రావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామల్ రావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామల్ రావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామల్ రావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ, కల్తీ నెయ్యి చేసి బుద్ధి లేకుండా ఇంకా ప్రశ్నిస్తా ఉన్నావా? యానక్కడికి నీ బోటుడే మా మున్సిపల్ గారు 3వ అల్లుడు రాత్రులు దొంగ కోళ్ళు ఎత్తుకెళ్తూ పట్టుబడితే ఏమన్నాడో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, మీది మా ఊరు కాదు కదా. ఏమన్నాడంటే కోళ్ళకి ఎగరటం నేర్పించాలని తర్పీ దేవడానికి కోళ్ళని ఎత్తుకెళ్తున్నాను అన్నాడు. అలా ఉంది నువ్వు చెప్పేది. దొంగ పని చేసేసి దాలక కనిపించిన నల్ల దొంగ దొంగ అనడం ఏంటి చెప్పు? నీకు అటుపక్క ఇటుపక్క ఉన్నోళ్ళని ఓ పాలి తేరిపారా చూడు. దొంగ కోళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్గా లేరు. మరి అంతే ఫేసులోని దొంగ కళ ఉట్టిపడుతున్న వాళ్ళని పక్కన వేసుకుని శుద్ధ పూస కబుర్లు చెబితే ఎట్టా? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద పెట్టిన కేసులన్నీ ఎన్నో తెలుసా? ఇప్పటి వరకు ఏకంగా 12 కేసులు పెట్టారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్మలపల్లిలో ఆయన గెలిచిన ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేట్ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాక్షస యుగంలో, రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటోడు కల్తీ లిక్కర్ చేయగలుగుతాడా? దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా? అంటే నీ హయాంలో కల్తీ మద్యం యథేచ్ఛగా అమ్మింది జోగి రమేష్ అని ఒప్పేసుకుంటా ఉన్నావుగా జగను. ఇది కదా ఇరికించడం అంటే, నా హయాంలో అమ్మడం అంటే ఒప్పుకుంటా. కూటమి అధికారంలో ఉండగా జోగి రమేష్ ఈ పని చేయగలుగుతాడా అని అడిగినట్లుంది. పాత పరిచయాలు రాజకీయాలకు అతీతమైనవని ప్రభుత్వాలు మారిన కొన్ని తెరచాటు వ్యవహారాలు యథావిధిగా పట్టుబడే వరకు జరుగుతూనే ఉంటాయి. నీకు తెలియనిది కాదు కదా జగనా, అదే జరిగింది. 18 నెలలు విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మాడు, అమ్మించాడు. పాపం పండింది, దొరికిపోయాడు జోగి. అంతే. ఆయన సత్యశీలుడని బిల్డప్లు ఇవ్వకు, ఆ ఫేసులోనే కనిపిస్తుంది కల్తీ మద్యం అమ్మే కల్తీ ఫేసు గాడని. ఇక చాలే జగను, వెళ్ళి యలహంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకో పో, బయలుదేరబ్బా. చాలే గాని ఇదిగో, నువ్వు నరకాసురుడికి తక్కువ బకాసురుడికి ఎక్కువ అని అర్థమవుతా ఉందిలే. పో ఇక బయలుదేరవయ్యా.